ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. భగవద్గీత 2వ అధ్యాయము 24వ పద్యం. అచ్చేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్య సర్వగతస్థానుర్ అచలోయం సనాతనః. అచ్ఛేద్యః ఛేదింపబడనది, అయం ఈ ఆత్మ, దహింపబడనది అయం ఈ ఆత్మ, అక్లేద్య తడుపుటకు సాధ్యం కానిది, అశోష్య ఎండిపోనిది, ఏవా నిజముగా, చ మరియు, నిత్య ఎప్పుడూ ఉండేది, సర్వగత అంతటా వ్యాపించి ఉండేది, స్థాను మార్చలేనిది, అచల పరివర్తన లేనిది, అయం ఈ ఆత్మ, సనాతన సనాతనమైనది, ఆత్మ విచ్ఛిన్నం చేయలేనిది మరియు దహింపశక్యం కానిది, దానిని తడుపుటకును మరియు ఎండించుటకును సాధ్యం కాదు. అది నిత్యము, అంతటా ఉండేది, మార్పు లేనిది, పరివర్తన లేనిది మరియు సనాతనమైనది. ఆత్మ యొక్క అమరత్వం ఇక్కడ మళ్ళీ చెప్పబడినది. గురువుగారు పరిపూర్ణ జ్ఞానం కేవలం చెప్తే సరిపోదు. ఆ జ్ఞానం ఉపయోగపడాలంటే విద్యార్థి హృదయంలోకి అది లోతుగా చేరాలి. కాబట్టి నైపుణ్యం గల గురువు తరచుగా ఇంతకు ముందే చెప్పిన విషయాన్ని పునరావృతం చేస్తాడు. సంస్కృతం సాహిత్యంలో దీనిని పునరుక్తి అంటే మళ్ళీ చెప్పటం అంటారు. తన విద్యార్థికి బాగా అర్థమయ్యేలా ముఖ్యమైన ఆధ్యాత్మిక సూత్రాలను గట్టిగా చెప్పటానికి శ్రీకృష్ణుడు చాలాసార్లు పునరుక్తిని భగవద్గీతలో ఉపకరణంలాగా వాడారు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.